నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ నేత లోకేష్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వాడు అన్న మంత్రి అంబటి రాంబాబు పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశాడని విమర్శ తిరిగి వైసీపీ గూటికి చేరిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరో 20 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని ఆకాంక్ష ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిపాలించేది బీజేపీ పార్టీయేనన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీజేపీకి మద్దతు పలికే పార్టీలను వ్యతిరేకించాలని పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. భూ ఆక్రమణలకు పాల్పడినట్లు కానీ అవినీతి చేసినట్లు కానీ నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణే తనను ఏమీ పీకలేకపోయారని నీవెంత అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 420 అయిన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ను పక్కన పెట్టుకుని ఒక 420 మాదిరి లోకేష్ మాట్లాడాడని అన్నారు. తాను పాలు తాగి పెరిగితే మాజీ ఎమ్మెల్యే గోవింద్ సారా తాగి పెరిగాడని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సారా కాసుకొని పెరిగిన వాళ్లు తనను విమర్శిస్తారా అని మండిపడ్డారు. లోకేష్ మాదిరి తాను బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదని కష్టపడి కింద స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చానని చెప్పారు. లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ వెంట స్మగ్లర్లు వీరప్పన్లు ఉన్నారని అమర్నాథ్ విమర్శించారు. అయ్యన్న పాత్రుడు గంజాయి డాన్ అని గంటా శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారని అన్నారు. మీ తండ్రి చంద్రబాబు గురించి గతంలో దివంగత ఎన్టీఆర్, మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. రెడ్ బుక్లో తొలి పేజీని కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్కు రాదని ఎద్దేవా చేశారు. ఎర్ర బుక్ను మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారనేది లోకేష్ ఇష్టమని అన్నారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచివారు, సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి వారు. సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా గ్రామం అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలామంది శాలివాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలామంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులా నివసిస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఎక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడు బయట ఉంటారో ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఎన్నికల్లో చూసుకుందామంటూ టీడీపీ జనసేనకు అంబటి ఛాలెంజ్ విసిరారు. పవన్ వారాహిని షెడ్లో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు రా కదలిరా అంటుంటే ఎవరూ రావటం లేదని తెలిపారు. వైసీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీకి ముందుంది ముసళ్ల పండుగ అని చెప్పారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ ది గిన్నీస్ రికార్డ్ అని అన్నారు. టీడీపీ కుర్చీని కూడా లోకేష్ మడత పెట్టేస్తారని చెప్పారు. 175కి 175 కొట్టబోతున్నామని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఓ తెల్ల కాగితమని చెప్పారు. జగన్ సిద్ధం సభలతో టీడీపీ భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే ఎలా అన్నారు. సవాల్ అంటూ చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో అయినా చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని అన్నారు. తనతో చర్చ జరిగాక చంద్రబాబు భావోరమని ఏడవడం ఖాయమని చెప్పారు. ఇంతవరకు టీడీపీతో ఎవరికి పొత్తులు సెట్ అవ్వలేదు, సీట్లు పంపకాలు జరగలేదని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ గోవిందా అని వ్యాఖ్యానించారు. లోకేష్ బాబు అంటున్నాడు, నాకు చాలా నవ్వు వచ్చింది, నేను చూసా. మా నాన్న ముసోడు అంటారా, దా కొండెక్కుదావరా, మా నాన్న కొండెక్కుతావు నువ్వెక్కు. ఏంది నాకు అర్థం కదా. హౌ చైల్డిష్ యు ఆర్. ముసలోడిని ముసలోడిగా కుర్రోడు అనాలా?
ఒక మాట అన్నాడు, తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసలోడు అంటాడా? ఇప్పుడు తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలోడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలోడు అన్నా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి 70 సంవత్సరాలు ముసలోడుగా కుర్రోడా? ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమయ్యా లోకేష్ బాబు, ఎందుకు అవసరం అంత బాధ వేసింది నీకు? ముసలోడిని అంత బాధ వచ్చింది? అసలు నాకు అర్థం కాలేదయ్యా. నువ్వు అనొచ్చా ముసలోడని? మీ నాన్నని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎత్తుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్. మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు. ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు మని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా? చెప్పు వెళ్ళి. మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు, కుర్రవాడు. ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు, ఏసీ లేకపోయినా ఉంటాడు, జైల్లో 50 రోజులు కాదు, 40 రోజులు కాదు, 90 రోజులు పెట్టినా ఉంటాడు అని చెప్పగలవా? మంగళగిరిలో వైసీపీని 3వ గెలిపించడానికి తిరిగి పార్టీలోకి వచ్చానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాను 2 నెలలు పక్కకి వెళ్లానని, మళ్లీ జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నానని తెలియజేశారు. వైఎస్ఆర్ బాటలో జగన్ నడుస్తున్నారని తెలిపారు. మరో 20 ఏళ్లైనా సీఎంగా ఉండాలని అన్నారు. జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రంలో పేదల భవిష్యత్తు మారుతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 లోక్సభ సీట్లు సాధించే యజ్ఞంలో తాను భాగమవుతానని తెలిపారు. మంగళగిరిలో ఎవరి బరిలో ఉన్నా గెలుపునకు తాను పనిచేస్తానని చెప్పారు. అప్పట్లో వైఎస్ఆర్ పైకి ప్రతిపక్షాలు అన్నీ వచ్చాయని, ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో తన చేతిలో లోకేష్ ఓడిపోయారని, 2024లోనూ బీసీ చేతిలో లోకేష్ ఓడిపోతారని చెప్పారు. తన సేవలు ఏ నియోజకవర్గంలో అవసరమో అక్కడ పనిచేస్తానని అన్నారు. మంగళగిరిలో తాను అడిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా సీఎం జగన్ చూశారని చెప్పారు. పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావటానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది. పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం. 2009లో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితి మళ్ళా తిరిగి ఈ రోజున వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు, మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి. విజయవాడ నగర అభివృద్ధి కేవలం సీఎం జగన్ నాయకత్వంలోనే సాధ్యమైందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి శరణ్యంగా జరిగిన డివిజన్ శర్వాణిమూర్తి డివిజన్ అని పేర్కొన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 33వ డివిజన్లో పర్యటించనున్నామన్నారు.
33వ డివిజన్ పర్యటనలో ప్రజలు అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. గతంలో 33వ డివిజన్ అరాకొర సౌకర్యాలతో ఉండేదని, సీఎం జగన్ ప్రభుత్వంలో డివిజన్ మొత్తం బీటీ రోడ్లు ఏర్పడ్డాయని అన్నారు. అభివృద్ధి శరణ్యంగా జరిగిన డివిజన్ సర్వాణి మూర్తి డివిజన్ అని పేర్కొన్నారు. సీఎం జగన్ విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం చిన్నపాటి వర్షం వస్తే చెరువులా ఉండేదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతి గుమ్మం వద్ద సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ ఔతు శ్రీ శైలజారెడ్డి, 33వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 33వ డివిజన్లో వార్డు పర్యటన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారికి, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరం కలిసి ఈ వార్డు పర్యటన చేస్తున్నాం. ఈ డివిజన్ చూస్తే కనుక గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే డివిజన్ని అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి, ప్రతి చిన్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు వేయడం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, అభివృద్ధి అనేది సర్వేగంగా చేయించిన వ్యక్తి మా కార్పొరేటర్ మూర్తి గారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించారో ఆ ఆకాంక్షను పూర్తిగా నెరవేర్చే విధంగా ఈ డివిజన్ని చక్కగా అభివృద్ధి చేసే, ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఇదివరకు గతంలో చిన్న చిన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి వర్షం వస్తే పూర్తిగా రోడ్లు అంతా కూడా వాటర్తో నిండిపోయి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రోడ్లన్నీ మాకు బాగుపడ్డాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఒక్కొక్కరింటో 3-4 సంక్షేమ పథకాలు వస్తున్నాయి వాళ్ళంతా వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇళ్ల స్థలాలు వచ్చినాయి అందరికీ కూడా. అందరూ కూడా తప్పకుండా ఈసారి మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ తప్పకుండా మేము జగనన్నకి ఓటేస్తామని చెప్పని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్లో మంచి మెజార్టీతోనే ఈ డివిజన్ ముందుకెళ్తుందని చెప్పని కూడా తెలియపరచుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు సర్వాణి మూర్తి గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గడప ముందుకెళ్తా ఉంది. అలాగే ఓటు వేయమని కూడా అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్ ఇచ్చేటువంటి పథకాలు ఎలా ఉన్నాయి, లేదా ఇంకా దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఈ 33వ డివిజన్ ఉందో మరి దీనిలోనే గతంలో మన మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో గడప గడప తిరిగినప్పుడు కూడా అనేక రోడ్లు శాంక్షన్ చేయించాం. మరి దానికే ఇప్పుడు కొన్ని ఏరియాల్లోకి వెళ్తే మొన్న కొత్తగా ఈ రోడ్డు వేశారని చెప్తా ఉంటే స్థానిక ప్రజలు చాలా సంతోషంగా ఉంది. అలాగే అవి కాకోకుండా ఇంకా పార్కు డెవలప్మెంట్లు, అలాగే కర్మల భవన్ అవ్వచ్చు, లేకపోతే విజయవాడ నగరంలో శానిటేషన్ ఆఫీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఏదైతే ఇబ్బంది ఉందో ఆ డివిజన్లో ఇబ్బంది మూలంగానే మేము ప్రజలకు ఏవైతే అవసరాలు కావాలో దాని పరంగానే ముందుకెళ్తాం. శ్రీనివాస్ గారితో, అలాగే మా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారితో, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారితో, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్లే ముందుకొచ్చి జగనన్నే రావాలి, జగనన్న రేపు ప్రభుత్వంలో బ్రహ్మాండమైన అధికారంతో ఆయన రావాలని ప్రజలు ఉత్సాహంగా చెప్తున్నారంటే మేము ఎప్పుడెప్పుడు వాళ్ళ గుమ్మం దగ్గరికి వస్తామా, వాళ్ళ ఆనందాన్ని వెలిబుచ్చుకోవాలనేది ప్రజలందరి ఆకాంక్ష. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని గత ప్రభుత్వాలు తీసుకురాలే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి వాళ్ళ ఆస్తులు పెంచుకున్న ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి. అదేవిధంగా రాష్ట్రం, నియోజకవర్గాలు, ప్రతి డివిజను కూడా అభివృద్ధిలోకి రావాలని పనిచేసిన ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి విజయంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ అభివృద్ధి కోసం ఎక్కడైనా ఎప్పుడైనా మేము చర్చకి సిద్ధమని మీ ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేస్తాం. జనసేన టీడీపీకి ప్రజలే ప్రచారకర్తలని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. 42వ డివిజన్ కార్పొరేటర్ తెలివితేటలన్నీ దోచుకోవటం, దాచుకోవటం మీదే ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు సహాయం చేయటంపై ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్ అనుషాలతో కలిసి భవానీపురం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. మీడియాపై కూడా దాడి చేసే పరిస్థితులు వచ్చాయని, ఇది బాధాకరమన్నారు.
అనంతపురంలో ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఇది మీడియా వ్యవస్థపైనే దాడి అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే మీడియాపై ఎవరూ దాడులు చేయరన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కొత్త కాదు. గతంలో అనేక సార్లు ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ మీద కానీ విషం కక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు ఎవరన్నా చెప్తే నచ్చదని మరొకసారి రుజువైంది. మీకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిన మీ సభ విజయవంతమైన ఒక విలేకరి మీద దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ సభ మొత్తం కూడా కేవలం పెయిడ్ ఆర్టిస్టుల ద్వారానే వచ్చారనే వాస్తవం తెలిసిపోతుందనే దాడి చేశారనే అనుమానం ఈరోజు ప్రజలకు కలుగుతూ ఉంది. శ్రీకృష్ణపై దాడి అంటే అది ఒక వ్యక్తి మీద దాడి కాదు, ఒక వ్యవస్థ మీద దాడి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనప్పుడే ఇటువంటి దుర్మార్గ పనులకి వైసీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెగబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరు మార్చుకోవాలి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని మార్చేయడానికి. మీరు మారట్లా. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో మార్చేస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే మిమ్మల్ని హెచ్చరిస్తాం. మహేష్ గారిని చూసి రాబోయే ప్రభుత్వం వాళ్ళకి ఎంతగానో మంచి చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు చూసుకుంటే మహిళలకి టిట్కో ఇల్లు రాలేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎటు చూసినా అభివృద్ధి లేకపోవడం, ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలోకి ఈరోజు కుంగదీస్తారంటే అది కేవలం వైసీపీ ఘనతే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేతగాక మరి ఇన్ని కోట్ల అప్పుని ఎక్కడ దోచిపెట్టారో చెప్పాల్సిన బాధ్యత ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. ఎటు చూసినా అభివృద్ధి లేకుండా కేవలం అప్పులు మాత్రమే మిగిల్చిన వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నప్పుడు ఘన స్వాగతం లభిస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం జెండా పశ్చిమ నియోజకవర్గంలో ఎగరేస్తారని కూడా తెలియజేస్తారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచే తమకు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా చేస్తుందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. నియోజకవర్గాన్ని కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని అన్నారు. తాము మంచి చేశామని భావిస్తే ప్రజలు వైసీపీని మరోసారి ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ డివిజన్ కార్పొరేటర్ మరపెళ్ల రాజేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో కలిసి వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. కొండ ప్రాంతాలలో కోట్లాది రూపాయలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు అభివృద్ధి చేసి ప్రజలకు అందించడం జరిగిందని చెప్పారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల 51వ డివిజన్లో మరిపిళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ గడప గడప కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. పాల్గొని ప్రతి ఒక్క గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఇది ఒక కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో ప్రతి చోట వెళ్ళి ఇక్కడ ఏదైతే వసతులు కావాలో అవన్నీ వసతులు చేకూర్చడం జరిగింది కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో. అలాగే వాటర్ ట్యాంకులు కానీ, పైప్ లైన్ కానీ, మెట్ల మార్గం కానీ, నూతనంగా మెట్లు కట్టడం కానీ అన్ని సదుపాయాలు మాకు చాలా బాగున్నాయి. తప్పకుండా మళ్ళీ జగనన్నని మేము గెలిపిస్తాం. 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అలాగే టీపీ రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో టీపీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మరి గతంలో మన పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్ మరపిల్ రాజేష్ గారి వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే ఇఫాన్ గారు, చైతన్యారెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా
కొండ ఏరియా మొత్తం తిరగడం జరిగింది. ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అన్న విషయంలోన ఒక్కసారి మనం కొండ ప్రాంతం వెళ్తే ఈరోజు మరపిల్లి రాజేష్ గారి ఆధ్వర్యంలో 4 కోట్ల వ్యయంతో కొండ ప్రాంతం మొత్తం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ ఒక్క పని మిగిలి ఉన్న పూర్తి స్థాయిలో మొత్తం కొండ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు వాటర్ సప్లై కానీ, పైప్ లైన్లు కానీ, లేకపోతే మన కేటీ రోడ్డు కానీ, కొండ ప్రాంతం మెట్లు కానీ ఏ ఒక్కటైనా మీరు చూసుకోండి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే విజయవాడ నగరం, అందులో పశ్చిమ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా దూసుకెళ్ళడం జరిగింది. గత మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కొండ ప్రాంతాలే కానివ్వండి, దిగునే కానివ్వండి, పూర్తిగా అభివృద్ధి పదవుల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే కాలంలోన మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏ ఒక్క పని మిగిలి ఉన్నా పూర్తి చేసి, ఇక ఒక్క పని కూడా మనకి మిగిలి ఉంది అన్నది లేకుండా పూర్తి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం. ఇంత ధైర్యంగా ఆనందంగా మేము మాట్లాడుతున్నామంటే మా జగనన్న సంక్షేమ పథకాలు, అలాగే ఇక్కడ వెల్లంపల్లి గారు చేసినటువంటి అభివృద్ధి. మీరు ఇక్కడ మనం నుంచున్న రోడ్డు గతంలో వర్షం వస్తే మునిగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ ఈ టీపీ రోడ్డు, ఆ గణపతిరావు రోడ్డు సుమారుగా 5 కోట్ల రూపాయలు 2 రోడ్లు కలిపి ఇవాళ చక్కగా ఇక్కడ స్టార్ట్ అయితే చిట్టినగర్ వరకు కూడా రొయ్యమనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంత చక్కటి డెవలప్మెంట్ ఇక్కడ. అలాగే ఈ నా 51వ డివిజన్లో కుమరి వీధుల్లో రోడ్లు అవనియండి, మంచినీటి పైప్ లైన్లు గత 30 సంవత్సరాల కిందట వేసిన పైప్ లైన్లు అన్నీ కూడా మ్యాక్సిమం అంటే అన్నీ అయిపోయినాయని కూడా మేమేం పూర్తిగా చెప్పం. దరిదాపు 65 to 70% కొత్త పైప్ లైన్లు మార్చడం జరిగింది. అలాగే మిగతా పైప్ లైన్లు మార్చడం జరుగుతుంది. ఈ నెల 22న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో యువజన సమస్యల మీద చెలో సెక్రటేరియట్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం సిడబ్ల్యూసీ ఆహ్వానిత సభ్యులు గిడుగు రుద్రరాజు మీడియాకు తెలియజేశారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్ నుంచి చెలో సెక్రటేరియట్ ప్రారంభమవుతుందని తెలియజేశారు. పార్టీ సీనియర్లు, యువజన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొంటాయన్నారు. 26న సాయంత్రం అనంతపురంలో జరిగే భారీ బహిరంగ సభలో మల్లికార్జున్ ఖార్గే ప్రసంగిస్తారని తెలిపారు. విశాఖ, గుంటూరు, జంగారెడ్డిగూడెంలో బహిరంగ సభలు ఉంటాయని, కర్ణాటక, తెలంగాణ సీఎంలు ప్రియాంక గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. చివరిగా రాహుల్ గాంధీ సమక్షంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మార్చి చివరికల్లా ఈ షెడ్యూల్ పూర్తి చేసేలా సిద్ధం చేశామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో యువజన విద్యార్థి సమస్యలు, ప్రధానంగా నిరుద్యోగ సమస్య మీద ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ప్రధానంగా క్యాలెండర్ ఈవెంట్స్ అనేటువంటిది పెట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలన్నీ కూడా చేస్తానని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా వారు చెప్పడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకపోగా డిఎస్సికి సంబంధించి, టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి తక్కువ పోస్టులని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. 22 ఉదయం 10 గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి సెక్రటేరియట్ వైపుగా మా పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ విద్యార్థి యువజన సమస్యల మీద శంఖారావాన్ని పూరించడం, చెలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జరిగేటువంటి ఈ సమావేశంలో పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మాణిక్ ఠాగూర్ గారు, సిడబ్ల్యూసీ సభ్యులు, పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటారు.
సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బకాయిలు చెల్లించాలని కోరినా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించటం లేదన్నారు. కమిటీలు చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. 11 సార్లు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఫిబ్రవరి 10 లోపు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ ఇప్పటికీ వాటిని పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరసనలు చేస్తున్నామని నేతలు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేయబోమని ఉద్యోగులు స్పష్టం చేశారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒరగబెట్టింది శూన్యం. కరోనా అని కొంతకాలం, బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత చేస్తామని కొంతకాలం, జులై అని కొంతకాలం, మొన్న 30th సెప్టెంబర్ అని కొంతకాలం, ఇప్పటికి 11 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగులు పెట్టి 11 సమావేశాలు రికార్డ్ చేసి ఈ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ప్రతిష్టంభన ఎక్కడా లేదు. ఎందుకంటే మేము కొత్త డిమాండ్లో కొత్తవి ఆశిస్తే కొంత ఇది ఉంటాయి, కానీ మేము కొత్త ఏం ఆశించట్లా. 6 DAలు మాకు సెంట్రల్ గవర్నమెంట్ 6 DAలు ఇస్తే 6 DAల యొక్క ఎరియర్స్ను పెండింగ్లో పెట్టారు. 2 DAలు కొత్తవి రావాల్సిన పరిస్థితి ఉంది. 2019లో రావాల్సిన PRC యొక్క ఎరియర్స్ ఇవాళ వరకు ఇచ్చేయాలి. కొత్త PRC కమిషనర్ని వేసి ఒక అడుగు కూడా ఇవాళ ఒక పెన్ను కానీ ఒక డాట్ కానీ పడిన సందర్భం లేదు. వీటన్నిటికీ మించి ప్రభుత్వాన్ని దఫాలుగా అడుగుతున్నాం, అయ్యా మా డబ్బులు ఉండిపోయినాయి మీ దగ్గర. 14వ తారీఖు నుంచి ఏపీ జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఆధ్వర్యంలో తాలూకా స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయికి మహాధర్నా కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో భారీ ఎత్తున సక్సెస్ అయిందని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వద్ద నుంచి ఏ విధమైనటువంటి చలనం కూడా ఇప్పటికి కూడా కనిపించడం లేదు. మేమైతే మొక్కవోని దీక్షతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు అడుగుతున్నాం, మేము దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐ డబ్బులు అడుగుతున్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ప్రజలకు మెరుగైన పాలనను గుమ్మం వద్దకే తీసుకుని వచ్చారని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. వాలంటీర్ల సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి సైనికుల్లా పనిచేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేటలోని ఓ కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలను ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. వాలంటీర్లే జగనన్న సైనికులని, ప్రతి వాలంటీర్ ఒక వజ్ర అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని సైతం వదిలి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల బాగోగులు చూసుకున్న ఘనత వాలంటీర్లదేనని కొనియాడారు. వాలంటీర్లు సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ దాన్ని తోక పార్టీలు వారిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మీరు చేసే సేవా కార్యక్రమాన్ని చూసి జగనన్న మీకు సేవామిత్ర, సేవారత్న, సేవా మిత్ర అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ ఎవరైతే బాగా వర్క్ చేసి ఎదుగుతున్నారో వాళ్ళందరికీ ప్రధానోత్సవంగా వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ గమనిస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరి పేర్లు ఎవరో ప్రజలు అడగలేదు. ఆ ఏరియాకి మేము అడుగుతుంటే ఆ ఏరియాలో ఫలానా వాలంటీర్ ఎవరమ్మా అంటే మా వాలంటీర్ అమ్మాయి అని చెప్పేసి, మా వాలంటీర్ అబ్బాయి అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. జగనన్న మీకు ఎంతటి గౌరవాన్ని ఇచ్చారో మాకు తెలియని పేర్లు కూడా వాళ్ళు చెప్పేసి ఇలాగా మాకు ఈ అమ్మాయి బాగా పనిచేస్తుంది, ఈ అమ్మాయి బాగా వస్తుంది, మాకు ఈ అమ్మాయి 2వ తారీఖు పెన్షన్ తీసుకొచ్చిందని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు జగనన్న రథసారథులాగా మీరందరూ చాలా చక్కగా రెచ్చగొడుతున్నారు. రేపు ఏ ఇంటికైతే వెళ్ళి మీరు సంక్షేమ పథకాలు ఇచ్చారో
జగనన్న ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, జగనన్నకి మళ్ళీ అందరూ మీరందరూ తోడుగా ఉండాలని చెప్పేసి మీరందరూ ఏదైతే పథకాలు మీరు రద్దు చేకూర్చారో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ మీరు మీ ఇంట్లో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇన్ని లక్షల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చాం, మీకు పథకాలు వస్తున్నాయని చెప్పేసి మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాంధీ గారి ఆశయాల్ని గ్రామ స్వరాజ్యం కావాలన్న గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకొస్తూ ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయటము, అందులో వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేయటము, అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాలని, పేదరిక నిర్మూలనని ఈరోజు నిర్మూలించాలని, పేదరికాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మూలించాలని ఒక మంచి ఆశయంతో ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకము లబ్ధిదారుడికే నేరుగా చేరాలి, దళారీ వ్యవస్థ ఉండకూడదు, పెత్తందారులు ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో నేరుగా బెనిఫిషరీస్ అకౌంట్స్ లోకి ప్రతి ఒక్క సంక్షేమం వెళ్ళే విధంగా ఇంత గొప్ప ప్లానింగ్ చేయటము, ఇంత చక్కగా 100% పర్ఫెక్ట్ గా ఈ ఒక కార్యక్రమాన్ని అమలు చేయటం అనేది ఇట్స్ ఏ నాట్ స్మాల్ ఇష్యూ. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన అంత చక్కగా డిజైన్ చేయటము, అంత చక్కగా అమలు చేయటము మనం చూస్తున్నాం 5 ఏళ్ళగా. ఈరోజు షాదీ తోఫా కూడా గౌరవ సీఎం గారు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేయడం జరిగింది. ఏదైతే 5 ఏళ్ళగా షాదీ తోఫా కూడా పెళ్లిళ్ళు చేసుకునే పిల్లలకి, అది కూడా విద్యని ప్రోత్సహిస్తూ 10th క్లాస్ కంపల్సరీ ఆడపిల్లకి మగపిల్లకి ఉండాలి, అంటే చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో 10th క్లాస్ కూడా కంప్లీట్ చేసుకుంటే షాదీ తోఫా ఇస్తాము అని అంటే పిల్లలకి చైల్డ్ మ్యారేజెస్ చేయరు. మినిమం 10th క్లాస్ అయినా కంప్లీట్ చేసేంత వరకు పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా ఉంటారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసివేసి జన్మభూమి కమిటీలను ప్రవేశపెడుతుందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ కు ఒక కన్ను కార్యకర్తలైతే వాలంటీర్లు మరో కన్ను అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు చేసే సేవలను సీఎం జగన్ గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో రామలింగేశ్వర నగర్లోని గాయత్రి రోడ్లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద 9, 14, 15, 16, 19 డివిజన్ల వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, డివిజన్ కార్పొరేటర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ను ఒక్క కన్ను కార్యకర్తలైతే వాలంటీర్లు మరో కన్ను అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు జగనన్న సైన్యమని అన్నారు. ప్రజలందరూ వాలంటీర్లు చేసే సేవలను మెచ్చుకుంటున్నారని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా వాలంటీర్లు సేవ చేస్తున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ, జనసేన అనేక అవాకులు చెవాకులు పేలారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే లబ్ధిదారులు నష్టపోతారని పేర్కొన్నారు. ఈరోజు మీరు దయచేసి మీరందరుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వజ్ర వల్ల లేకపోతే రత్న వల్ల వాటి వల్ల మీ పనితనాన్ని ఎవరు కూడా తక్కువగా ఎవరు చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కన్ను కార్యకర్తల నాయకులైతే ఇంకొక కన్ను వాలంటీర్లు. అదేవిధంగా మీరు చేసే పని గారా ఏ ఒక్కరిగా తక్కువ చేసినట్టుగా ఈరోజు ఏదైతే అధికారులకి కొన్ని ఏ కేటగిరీస్ ఉన్నాయి దానికి అనుగుణంగా వీళ్ళ రత్న అని, వీళ్ళ వజ్ర అని, వీళ్ళ మిత్ర అని చెప్పని ఇచ్చారే కానీ మీ పనితనాన్ని తక్కువ చేసే ఉద్దేశం ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్కరి గారు లేదని చెప్పని దయచేసి మీరందరి గారు భావించారు. ఈరోజు ఎందుకంటే అనేక సందర్భాల్లో మేము జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీకు పెన్షన్ ఎవరు వస్తున్నారమ్మా అంట, తక్కువని చెప్పేదాళ్ళు
మా వాలంటీర్ అయితే వస్తున్నారు అంటున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంది గారు అదే. ఇది వరకులాగా తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర మీ ద్వారా ఒక సంక్షేమ పథకాలు అందించాలని చెప్పిన ఒక ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు మీరందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంలాగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మేము వస్తున్నాం మీ ఇంటికి వస్తే అరెస్ట్ చేపిస్తారంట. మరి ఇప్పుడు ఇక నుంచి ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి రకరకాలుగా మేనిఫెస్టోలు లేవు, ఏమీ లేవు. చెయ్యని మేనిఫెస్టోలు ఎన్నో చూపించవచ్చు. చేసి నిరూపణగా ఉండే మన వాలంటరీ సిస్టమ్ ఉంది, మరి మనం ఇచ్చిన పథకాలు ఉన్నాయి. మనం ఏం అబద్ధం చెప్పట్లా, ప్రతిదీ కూడా చేసింది చూపించి ప్రతి గుమ్మానికి వెళ్తున్నాం. మరి వస్తున్నారు, ఏదో చెప్తారు, కహానీలు చెప్తారు, ఎంతో మంది వస్తారు. వాళ్ళు చేసింది లేదు, చెయ్యబోయేది కూడా ఏమీ లేదు. మరి ప్రజానికి అయితే గమనించుకుని ఉన్నారు. ఒక్కటే అంటున్నారు, మేము సురక్షితంగా ఉన్నాం, బాబు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే గతంలో చెప్పారో ప్రజానికానికి అన్నీ గుర్తున్నాయి. మేము నిన్నగానే మీటింగ్కి వెళ్తే బాబాయ్ వాళ్ళు వస్తున్నారు బాబు, అవినాష్ గారితోనే అంటున్నారు ఒక మహిళ, మాకెందుకయ్యా సచివాలయ వ్యవస్థలు బాగున్నాయి, మళ్ళీ మేము ఆ జన్మభూమి కమిటీలు లాంటివి చూడం, ఆ దళాల వ్యవస్థలు ఎవరిని మేము చూడం అని అవినాష్ గారిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వ్యవస్థ పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసే విధంగా మీ అందరి గురించి ప్రతి మహిళ ప్రతి పెద్దలు చెప్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీని వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి ప్రమాదం మోదీ వల్లనే వచ్చిందని, స్వాతంత్ర్య వ్యవస్థలను మోదీ ధ్వంసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలించేది మాత్రం బీజేపీనే అని నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీని వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, మోడీ ప్రపంచ దేశాలు తిరుగుతూ 400 సీట్లు గెలుస్తానని మోడీ అంటున్నాడని, విదేశీయులు దేశంలో ఓట్లు వేయరని, విదేశాల్లో పొగడ్తలు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో పాలించేది బీజేపీనే, ఇక్కడ ఉన్నవాళ్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే అని వ్యాఖ్యానించారు. 10 లక్షల కోట్లు పైనే బ్యాంక్ రుణాలు తీసుకొని 29 మంది పారిపోయారని, అందులో ఒకరు కర్ణాటక, మిగిలిన 28 మంది గుజరాత్ గూండాలే అని అన్నారు. కాంగ్రెస్ది చిలకొట్టుడు, రీటైల్ దోపిడీ, బీజేపీది హోల్సేల్ దోపిడీ అని అన్నారు. రాజ్యాంగానికి ప్రమాదం మోడీ వల్లనే వచ్చిందని, 5 స్వతంత్ర సంస్థలను మోడీ ధ్వంసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లను సిబిఐని వాడి అరెస్టులు చేయిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది బటన్ కావని, అభివృద్ధికరమైన అసమానతలు లేని ప్రజా ప్రణాళిక అవసరమన్నారు. అలాంటి ప్రణాళికను కేవలం వామపక్షాలు మాత్రమే ఇవ్వగలనని స్పష్టం చేశారు. కార్పొరేట్లు, ఎన్నికల బాండ్లు అంటూ కొన్ని వేల కోట్ల రూపాయలను బీజేపీకి పంపారని గుర్తు చేశారు. 90% దొంగ డబ్బును బీజేపీనే మింగేసిందని విమర్శించారు. ఈ దేశంలో కార్పొరేట్ల డబ్బు తీసుకోకుండా ఉన్న పార్టీలు కేవలం వామపక్షాలేనని స్పష్టం చేశారు. కార్పొరేట్ నిధులు తీసుకొని వారు మాత్రమే ప్రజలకు సేవ చేయగలరని చెప్పారు. ఎన్నికల వేళ గవర్నమెంట్ డబ్బులను 10 రూపాయలు ప్రజలకు పంపిణీ చేసి ఈ డబ్బంతా తనదేనంటూ ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకంగా ఉన్న మిత్రులు ఒకే వేదికపై ఉన్నారని అన్నారు. జగన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వామపక్షాలు చేసే తీర్మానాలు, కార్యక్రమాల్లో కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. 1120 మందికి పైన కార్యకర్తలతో కూర్చి బీజేపీ ఒక మహాసభ అన్నారు, కార్యకర్తల మీటింగ్ అన్నారు, ఏదో వాడి ఇష్టం. దానిలో మోడీ చెప్తూ, ప్రపంచంలో అన్ని దేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, మనం పొగుడుతూ ఉన్నాయి, ఇది మద్దతు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో 400 సీట్లు మనం గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. అది నాకు అర్థమే కాలే. ముట్టిపోయిందంటే మూతిపళ్ళు రాలినట్టుగా
ప్రపంచంలో వాడు పొగిడితే ఓట్లు వాడేస్తారు. ఇక్కడికి వచ్చి ఓట్లు మనం వేయాలా ఈ దేశంలో? అక్కడ ఆయన పొగుడుతున్నారు. మరి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత. ఇక్కడేమో ఢిల్లీ చుట్టుపక్కల లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని రానియకుండా చేయడానికి మేకులు కొడుతున్నాడు ఈ మోడీ. రైతాంగం వచ్చే వాళ్ళని పార్లమెంట్ ఆక్రమించుకుంటుందా? ఇక్కడ మేకులు కొడుతున్నాడు. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలి. ఆల్రెడీ నితీష్ కుమార్ని అవసరమైతే పార్టీలు చీలుస్తాం, వాళ్ళందరిని కూడా చేస్తామంటున్నారు. కాబట్టి ఏమంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిస్థితులు ఇవాళ భారతదేశంలో నెలకొని ఉన్నాయి. ఈ సందర్భంలో మిగతా 29 రాష్ట్రాల్లో లేని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు. ఆ 2 పార్టీల తర్వాత జనసేన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా కించిత్తు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. వాళ్ళు పైగా పార్లమెంట్లో ఒక చేయి ఎత్తమంటే బీజేపీ వాళ్ళందరూ ఒక చేయి ఎత్తితే వీళ్ళు 2 చేతులు ఎత్తుతూ ఉన్నారు. ఆగేటట్లే లేరు వీళ్ళు. ప్రతి దాంట్లో కూడా 2 చేతులు ఎత్తుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఎంపీలు ఎమ్మెల్యే లేరు, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి వాళ్ళ సంకన ఎక్కాడు. పాపం ఆయనకేం బీజేపీ మీద ఏం ప్రేమ లేదు, నేను గ్యారంటీ చెప్పగలను అది. ఎందుకంటే ఆ బీజేపీ మీద ప్రేమ ఉంటే అతను ఒక్క ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేయలే. భయం, జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో పోయి వాళ్ళ సంకనెక్కి కూర్చున్నాడు. తీసుకునేటువంటి తీర్మానాల్లో కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పేసి మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి తరఫున, నా తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటూ, దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద కూడా పెద్దలు చెప్పారు. కార్పొరేట్లు కానీ, కార్పొరేట్లకు సంబంధించినటువంటి దోపిడీ కానీ, అదానీ అంబానీకి సంబంధించినటువంటి దోపిడీ కానీ, ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ పాత్ర. కృష్ణపట్నం పోర్టు తీసుకుంటే వాళ్ళే దోచుకున్నారు, గంగవరం పోర్టు అంటే వాళ్ళే దోచుకున్నారు. స్లోగా ఒక గుత్తాధిపత్యం అనేటువంటిది వచ్చి, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే ఈ భారతదేశాన్ని స్వాతంత్రం ముందు ఏ విధంగా అయితే వాళ్ళు దోచుకున్నారో, అదేవిధంగా ఈ దేశంలో అదానీ అంబానీ ముసుగులో భారత ప్రధాని అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి పదవిని కాదని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారై వాళ్ళకి దోచిపెడుతున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం మానుకోవాలని 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. సత్తా ఉన్న నేత కాబట్టే ముఖ్యమంత్రి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి సెంట్రల్ నియోజకవర్గ టికెట్టు కేటాయించారని గుర్తు చేశారు. ఎంపీని రాజీనామా చేసి తనపై నిలబడాలంటూ సవాలు విసిరడం నెలిబండ్ల బాలస్వామి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు తన పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి డివిజన్ నేత వాసు, లీగల్ సెల్ అధ్యక్షులు గవాస్కర్ మీడియాతో మాట్లాడారు. గత కార్పొరేషన్ ఎన్నికలలో ఏ మాదిరిగా దొంగ ఓట్లతో నెలిబండ్ల బాలస్వామి గెలిచారో అందరికీ తెలిసిందే అన్నారు. అటువంటి వ్యక్తి విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే సెంట్రల్ సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావులపై అవాకులు చవాకులు పెలితే తగిన బుద్ధి చెప్తాం అంటూ హెచ్చరించారు. కేశినేని నానిని ఎంపీ పదవికి రాజీనామా చేసి తనపై నిలబడాలంటూ నెలిబండ్ల బాలస్వామి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని దెప్పిపొడిచారు. అరే ఒరే అనే మాటలు నెలిబండ్ల మాట్లాడడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తా ఉన్న నేత కాబట్టే జగన్మోహన్ రెడ్డి అతనికి ఈసారి ఎన్నికలలో సెంట్రల్ నుండి పోటీ చేయమని టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అసలు మీ పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందో మీకైనా తెలుసా అని అన్నారు. బోండా ఉమాకి ఈసారి సెంట్రల్లో టికెట్ ఉందా అంటూ ప్రశ్నించారు. ఏప్రిల్లో జరగబోవు ఎన్నికలలో సెంట్రల్ నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలుపు పొందడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. మా డివిజన్ కార్పొరేటర్ గారు వెల్లంపల్లి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. 2014 నుంచి 2019 వరకు బోండమ్మ అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడు? ఆయన అభివృద్ధి చేశాడా
రాజకీయం చేశాడా, అరాచకం చేశాడా, రౌడీజం చేశాడా ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీ సాక్షిగా నీ బూతుల పురాణం వినిపించిన చరిత్ర బోండమ్మ అది. ఆయన వెనకేసుకొని వచ్చి నువ్వు మాట్లాడే నువ్వు మాట్లాడేది ఆయన గురించి, ఆయన సత్యశీలత గురించి. ఆయన అట్లాంటి వ్యక్తితో జనం మొత్తానికి తెలుసు. మీ అరాచకం ఇంకా సాగదు. వెల్లంపల్లి గారు వచ్చారు, మీ సంగతి చూస్తాడు. మీరు ఉత్తర కుమారుడు కాదు, ఆయన రాష్ట్ర నాయకుడు, మా నాయకుడు. ఎక్కడైనా గెలుస్తాడు, ఆయన ఎక్కడైనా గెలుస్తాడు, ఎక్కడైనా పోటీ చేస్తాడు. అట్లాంటిది నువ్వు చెప్పేది ఏంది? మీ నాయకుడికి ఇంకా సీటు కన్ఫర్మా లేదో తెలీదు, ముందర తెలుసుకో. ప్రజల పక్షాన్ని నిలబడటానికి వెల్లంపల్లి గారు ఉన్నారు. ఆ ప్రజల్ని కాపాడటానికి మీ అరాచకాన్ని, మీ దౌర్జన్యాలు సాగనీరు. ఏరా రే, ఏంటా మాటలు? అదేనా నీ విఘ్నత? ఏరా రేయా, ఇవన్నీ పోతాయి. అన్నీ పరిగెత్తించేదాకా వెల్లంపల్లి గారు మిమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తాడు. ఏరా రే అనే వ్యక్తి, ఎట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మా 23వ డివిజను కార్పొరేటర్ గారు నిరబెల్లి బాలస్వామి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద చులకనగా మాట్లాడారు. ఆయన మధ్యలో మాట్లాడి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉత్తర కుమార్ ప్రగల్భాలని చెప్పారు. ఈయనేమో కార్పొరేట్ రాజీనామా చేస్తాను, ఎంపీ కేసీఆర్ నాని మీద పోటీ చేస్తాను, కార్పొరేట్ చేయమంటాడు. అటేమో ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి పోటీ చేయమంటాడు. అంటే ఉత్తర గోవాళ్ళ పలకాలు అవే కదా, అవే పదాలు. ఉత్తర కుమార్ పదాలు అంటే అవి. వెల్లంపల్లి శ్రీనివాస గారు మగోడు. చంద్రబాబు గారు ఏం చేశాడు? అక్కడ చంద్రగిరిలో పోటీ చేసి చల్లని రూపాయి కుప్పంలో కొనుక్కున్నాడు. ఎవరు ఎక్కడైనా పోటీ చేసేవచ్చు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏ నియోజకవర్గంలో పోటీ చేయని దమ్ము సత్తా ఉన్న వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అది మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ డివిజన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్యాండిడేట్ ఎవరో తెలియదు. ఎవరికి ఎక్కడ పోటీ చేశారో, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. పొత్తులు కుదరలేదు. పొత్తులకు మేము సలహా ఇచ్చాము. మొన్న 70 సీట్లు తెలుగుదేశం తీసుకొని బీజేపీకి 50 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ 50 సీట్లు ఇస్తే అందరికి గెలుస్తారేమో. అది మీరు ప్రయత్నం చేసుకొని మీ పొత్తులు సరి చేసుకోండి. కింద క్యాటర్ అందరూ గొడవలు చేస్తున్నారు. ఎవడు సీట్లు ఇవ్వకపోతే అడు వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న సీట్లు ఎందుకంటే ఆపుతాడు. ఆయన సీట్లు ఇవ్వకన్నా ఆ ఎన్నికల టైం వచ్చినప్పుడు ఇస్తాడు సీట్లు. అప్పుడు ఈ సీట్ ఇవ్వనాడు బయటికి వెళ్ళకన్నా. జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చెప్పారు, నీకు సీట్ రాదయా, నీకు ఇస్తాం, పల్లవాళ్ళకి ఇస్తాం, నీకు ఇంకోటి ఇస్తాం అని చెప్తున్నాడు. ఒక నిబద్ధత గల మనిషి. వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రచారం చేస్తుంటే వేలాది మంది, వందలాది మంది డాన్సులు వేసుకొని మహిళలు అందరూ ఉత్సాహంగా ఉంటుంటే అది చూసి ఓర్వలేక ఇది మన సీన్ అయిపోయిందని మీకు అర్థమైపోయి ముందే గెలుపుకు మీరు సీఎం జగన్ను ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిస్తూ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఏకగ్రీవ తీర్మానం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఓడితేనే సర్పంచులకు మనుగడ అని, జగన్ పరాజయం చెందితేనే గ్రామ పంచాయతీలకు భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. రాజకీయ నిర్ణయం అయినప్పటికీ పంచాయతీరాజ్ మనుగడ కావాలంటే ఈ నిర్ణయం తప్పదని స్పష్టం చేశారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం జగన్ను ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిస్తూ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. గత 3 సంవత్సరాల నుండి 3 కోట్ల మంది గ్రామీణ ప్రజల ఇబ్బందుల గురించి ఢిల్లీ వరకు వెళ్లి అనేక ఉద్యమాలు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించడం లేదని, జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉద్యమం చేసి అలసిపోయామని, విసిగిపోయామని అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానం చేశామని, రాబోయే ఎన్నికలలో జగన్ను ఓడించాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడితేనే సర్పంచులకు మనుగడ అని, జగన్ పరాజయం చెందితేనే గ్రామ పంచాయతీలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాజకీయపరమైన నిర్ణయం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 25 తేదీలోపు ప్రభుత్వం మా 16 డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. జగన్ గెలిస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దు చేస్తారని, ఇప్పటికే సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని, జగన్ ఓడితేనే పంచాయతీరాజ్ వ్యవస్థకు మనుగడ అని అన్నారు. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు
ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి రాజకీయ తీర్మానాన్ని ఈరోజు చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా గ్రామీణ ప్రజల సమస్యలపైన, మా పంచాయతీరాజ్ సంస్థల ఇబ్బందులపైన, మా సర్పంచుల యొక్క కష్టాలపైన మేము ఉద్యమం చేస్తూ, ఆందోళనలు చేస్తూ రావటం జరిగింది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చాం. ఈనాడు గత 3 సంవత్సరాల నుంచి మా సర్పంచుల యొక్క కష్టాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క ఇబ్బందుల గురించి, 12,918 గ్రామ పంచాయతీల యొక్క ఇక్కట్ల గురించి మేము గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు కూడా, చివరికి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి అనేక ఉద్యమాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతకైనా తెగించే విధంగా ప్రవర్తిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు. సర్వేలన్నీ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. ఫ్రస్ట్రేషన్లో జగన్ దాడులకు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అతని పతనం కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. రాప్తాడు సీఎం జగన్ సభలో న్యూస్ కవరేజ్ చేస్తున్న ఆంధ్రజ్యోతి కెమెరామెన్పై జరిగిన దాడిని ఖండిస్తూ సింగనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల రిపోర్టర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి సెంట్రల్ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా, కేశినేని చిన్ని సంఘీభావం తెలిపారు. ఈ ప్రభుత్వంలో నిజాలని ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని వారు అన్నారు. జర్నలిస్టుల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయిందని చెప్పారు. జర్నలిస్టులకు ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సింగనగర్ జర్నలిస్ట్ ఫోరం తరపున వెంకట్ మాట్లాడుతూ జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో నిన్నటి వరకు కూడా సామాన్యులపైన దాడులను చూసాం. కానీ ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి వారధిగా ఉన్న మన జర్నలిస్టుల మీద కూడా దాడులు జరగడం ఇది హేయమైన చర్య. దీని మీద కఠినంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, దాని ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, అంటే రిపోర్టర్లు అంటే ఎంత చిన్న చూపుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం కష్టపడే రిపోర్టర్లు చాలామంది ఉన్నారు, పూటగడవైన రిపోర్టర్లు కూడా చాలామంది ఉన్నారు, కెమెరామెన్లు, వీళ్ళందరికీ కూడా చాలా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయపరమైన, మీకు ఏదైనా యుద్ధం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ, మీడియా అధిపతుల మీద కానీ మీకు ఏదైనా యుద్ధం ఉంటే వాళ్ళ మీద చేయండి. కానీ సామాన్యులు, చిన్న వాళ్ళు, జర్నలిస్టులు కానీ, కెమెరామెన్లు కానీ, ఫోటోగ్రాఫర్లు కానీ వీరందరి మీద దాడులు చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అంటే అసలు ఆ వీడియో చూస్తే ఎంత బాధాకరం అంటే, అతని మీద దాడి చేస్తుంటే నా మీద దాడి చేసినట్టుగా. అంటే ప్రతి రిపోర్టర్ కూడా, ప్రతి ఫోటోగ్రాఫరు, ప్రతి వీడియోగ్రాఫర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొందినటువంటి ఆయుధాలని, ప్రజలను చైతన్యపరిచేటువంటి సాధనాలని, వాళ్ళ తప్పులని ఎత్తి చూపిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం నిజంగా దుర్మార్గమైన చర్య, ఏహమైన చర్య. తను ఒక పత్రికాధిపతి అయి ఉండి, ఒక టీవీకి అధినేత అయి ఉండి కూడా ఈ విధంగా జర్నలిస్ట్ మీద దాడి చేయడం అంటే ఇంత దుర్మార్గం ఇంకోటి ఉండదు. సరే, వాళ్ళ కార్యకర్తలు తెలియక తప్పు చేసి ఉంటే కనుక ఆయన పెద్ద మనిషిగా వాళ్ళకి దాన్ని ఖండించి ఉండాలా. ఖండించకపోగా తన ఎమ్మెల్యేలని, తన మంత్రుల్ని వాళ్ళ మీద ఉసుకొల్పే విధంగా మాట్లాడించడం అనేది నిజంగా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా సభలో ఏబిఎన్కి చెందిన ఫోటోగ్రాఫర్పై దాడులు చేయటం మేము తెలుగుదేశం పార్టీ బీసీల తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరఫున మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఆయనకి నిత్యకృత్యం అయిపోయింది. ఆయన అధికారం చేపట్టిన కానించి జగన్ రెడ్డి తొట్టదొలతగా తునిలో మొదలెట్టాడు మీ జర్నలిస్టులపై దాడులు. అట్లాగే ఒంగోలు, నెల్లూరు, విజయవాడ అన్ని చోట్ల ఆయనకి మద్దతుగా లేని పత్రికలు ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ
పత్రికల్లో కానీ వీళ్ళందరూ విలేకరులపై కక్ష కట్టి వాళ్ళు ఎక్కడ కనపడితే వాళ్ళ ప్రోగ్రామ్స్లో వాళ్ళపై దాడులు చేయటం తను ఆ రాక్షస గోండాల చేతుల్లో విలేకరులందరూ కూడా దెబ్బలు తింటాం మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం. మరి వీళ్ళందరికీ కూడా మీ అందరికీ జర్నలిస్టులందరికీ కూడా రక్షణ చట్టం అనేది కావాలి. భారత్ మరియు మలేషియా దేశాల మధ్య విద్యాపరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్లో ఏర్పాటు చేసిన మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ను తయారు చేసేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ భారతదేశంలో మొట్టమొదటి స్టడీ ఇన్ మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ను విజయవాడ నోవాటెల్లో నిర్వహించారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్పి ఉషా రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూడా అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. భారత్ మరియు మలేషియా దేశాల మధ్య విద్యాపరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, అడ్వాన్స్ టెక్నాలజీలో సహకారంపై చర్చించామని అన్నారు. గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ను తయారు చేసేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ దోహదం చేస్తాయని చెప్పారు. లాజిస్టిక్స్లో, టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో మలేషియా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ప్రతినిధులు రాజాఫ్, హరీష్, కరం కౌర్ మాట్లాడుతూ ప్రతి యూనివర్సిటీలు ఈ ఫెయిర్లో పాల్గొన్నాయని చెప్పారు. టెక్నాలజీ, ఫార్మా, నర్స్, బిజినెస్, బయోటెక్నాలజీ, బ్యాచిలర్స్, మాస్టర్స్ ఇలా అన్ని రకాల కోర్సులు ఉన్నాయని తెలిపారు. మలేషియాలో ఫీజులు తక్కువగా ఉంటాయని, టోఫెల్, ఈలెట్స్ వంటి పరీక్షలు రాయవలసిన అవసరం లేదన్నారు. నచ్చిన యూనివర్సిటీని ఎంపిక చేసుకుని అందులో చేరవచ్చునని వారు తెలిపారు. ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుంది. మలేషియన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎడ్యుకేషన్ మన ఆంధ్ర స్టూడెంట్స్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఏం చెప్పామంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రంట్లో మనం చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మలేషియన్ స్టూడెంట్స్ ఇక్కడికి రావాలంటే వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా కొలాబరేషన్ అంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఎక్స్చేంజ్ కింద పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది ఒకటి. రెండోది ఇన్నోవేషన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మనం ఎలా కొలాబరేట్ చేయగలము అనే ఈ రెండు విషయాలను కూడా మనం చర్చించడం జరిగింది. ఇవాళ స్టడీ ఇన్ మలేషియా అనే ప్రోగ్రామ్ సాయంకాలం వరకు ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా మలేషియన్ యూనివర్సిటీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి ఇలాంటివి డిస్కస్ తెలుసుకోవచ్చు. అలాగే మలేషియన్ టీంని కూడా మనం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఆహ్వానించున్నాం. వారు వచ్చిన తర్వాత మ్యూచువల్గా రెండు మన రాష్ట్రానికి మలేషియా దేశానికి మధ్య ఎలాంటి ఎక్స్చేంజెస్ చేయొచ్చు అనే విషయం గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా రాబోయే రోజుల్లో మనం గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ని తయారు చేయాల్సిన తరుణం ఇది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది రాబోయే రోజుల్లో. సో మనం ప్రతి కంట్రీ యొక్క యూనివర్సిటీస్తో కూడా మనం కొలాబరేషన్కి ట్రై చేస్తాం. ఆంధ్ర ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయటం, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఇక్కడికి అట్రాక్ట్ చేయటం, మన దగ్గర నుంచి వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ని పంపించడం అనే మూడు అంశాల మీద కార్యాచరణ. Today's event we have 8 Malaysia universities coming to Vijayawada for study in Malaysia Education Fair. We have government universities and we also have the private universities coming for our fair today. And Malaysia University we offer various programs from engineering, hospitality, technology, IT and also business. And recent years we see the growing number of Indian students to choose Malaysia as their study abroad destination. At this moment we have around 3,000 Indian students with active student pass in Malaysia, and we hope that the number will be growing over the next few years. There are several reasons why the students to choose Malaysia as their study destinations. One of the things, Malaysia, we offer the quality education at a very affordable price. We have 5 Malaysian universities listed in the top 200 QS ranking. And aside from that, we are also ranked as the third most affordable destinations for international students by the QS ranking. And aside from that, we have more than 50 courses
offered by the Malaysia University, listed in the top 100 QS ranking by subject. I think our experience in the past has been from throughout Indian states. However, I believe there is a slight more inclination of students studying in Malaysia from South India. I guess that comes from it being very close to culture, close to country as well, easier for students to travel. And at the end of the day, I think those are some of the points which are very important for students traveling abroad. And as a university, there's a lot of exposure that the students can get, industry exposure as well as real life exposure. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేత లోకేష్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటివాడు అన్న మంత్రి అంబటి రాంబాబు పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశాడని విమర్శ. తిరిగి వైసీపీ గూటికి చేరిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరో 20 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని ఆకాంక్ష. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిపాలించేది బీజేపీ పార్టీయేనన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీజేపీకి మద్దతు పలికే పార్టీలను వ్యతిరేకించాలని పిలుపు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.